హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. ఈరోజు మా తమ్ముడు పంచకట్లు అనమాట దంపేటలో. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము దంపేట. మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము నార్మల్గా అక్కడికి వెళ్ళాక మా చింతాలకి డ్రెస్ చేంజ్ చేద్దామని అయితే వేయలేదనమాట. కొంచెం దగ్గరికి వెళ్ళాకైతే వేయొచ్చు అని చెప్పేసి చిరాకు చేసుకుంటుంది. మళ్ళీ అసలే మా జేష్కడికి అయితే చాలా ఫ్రీగా ఉండాలి. కాటన్ ఫ్రాక్స్ అయితేనే ఎక్కువ ఉంచుకుంటుంది అనమాట. మా చింతలు అయితే చూడండి అప్పుడే కారు కూడా డ్రైవ్ చేస్తుంది అనమాట. స్కూటీ డ్రైవ్ చేసేసింది, ఇంకా రిమైనింగ్ కార్ అని కాబట్టి కారు కూడా డ్రైవ్ చేస్తుంది. మేము ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాం. మా పిన్నమ్మ, మా అత్త, మా అమ్మ అనమాట. వీళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇంట్లో. అయితే అసలు కిందకి దిగలేదనమాట. ఏడ్చేసింది, అందరినీ వింతగా అయితే చూసిందనమాట. చూడండి ఎత్తుకోమనే చెప్తుంది. ఇంకా కిందకి తీసుకెళ్తే వాళ్ళ ఫాదర్తో ఆడుకుందనమాట. ఇలాగా దాన్ని ఎంతసేపు అయినా ఫ్రీగా వదిలేదు. ఎవరైనా పట్టుకుంటే చిరాకు, ఫ్రీగా వదిలేస్తే ఎంతసేపు అయినా ఆడుతుంది. చూడండి ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పలకరిస్తుంది అనమాట. అదే పైన అయితే ఏడ్చేసింది. కింద చూడండి ఫ్రీగా ఉండేసరికి అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట. నాకైతే ఎక్కడ పడిపోద్దా అని చెప్పి భయం అయితే వేసింది. చూడండి ఎలా ఉరుకుతుందో, అస్సలు ఆపలేకపోయాము. నాకు కూర్చునే పొజిషన్ అయితే లేదు, దాని చుట్టూ తిరగటం అయితే నాకు సరిపోయింది. అటు ఇటు తిరుగుతూనే ఉంది. పెద్ద దేనికి ఏదో అందరు తెలిసినట్టు అందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది. మా తమ్ముడిని అయితే కిందకి తీసుకొచ్చేసారనమాట పంచికట్టి. చూడండి వీడే మా తమ్ముడు. వాటర్ తాగుతుందని వాటర్ బాటిల్ ఇస్తే కనీసం అది పట్టుకొని కూడా వాటర్ తాక్కుంటూ కూడా తిరుగుతూనే ఉందన్నమాట. అసలు ఆపలేదు. ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను, చాలా టైం అయిపోయిందని చెప్పేసి. ఇంకా చూడండి పిల్లలతో అయితే ఇక్కడ ఆడుతుంది. వాళ్ళకి ఏళ్ళు చూపిస్తుంది అనమాట, ఏ ముక్క కోసేస్తా అన్నట్టు. సో ఇంకా తమ్ముడి దగ్గరికి వెళ్ళి అక్షింతలేసి ఫోటోస్ అయితే దిగుదామని వెళ్ళాము. చూడండి అసలు ఎంత స్టాచ్యూలాగా వచ్చిందో. దాని బర్త్డే కూడా అలా ఫోజులు ఇవ్వలేదన్నమాట. సో ఫైనల్గా రిటర్న్ అయితే వచ్చేస్తున్నా.